మల్లేశ్వరం కమిషన్ రిపోర్ట్ టీవీ నైన్ చేతికి వచ్చింది. కమిషన్ రిపోర్ట్ లో కొన్ని కీలక అంశాలు పొందుపరిచారు. వరాజ నిర్మాణం నిర్ణయం పూర్తిగా కేసీఆర్ దే అని స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ అందులో పొందుపరిచారు. మొత్తం ప్రాజెక్టులో విధానపరమైన, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లుగా ఈ కమిషన్ లో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అశోక్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. అశోక్, ఇంకా ఏంటి కమిషన్ రిపోర్ట్ లో ఎలాంటి విషయాలు పొందుపరిచారు? అలాగే వాప్కోస్ నివేదికను కూడా తొక్కిపెట్టారని కమిషన్ ఈ నివేదికలో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ చెప్పండి. రైట్, వర్క్ సంబంధించిన దానిపైన 71,436 కోట్ల ఖర్చు ఉందని చెప్పి ముఖ్యమంత్రి ప్రధానికి కూడా లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించిన దానిపైన కూడా ఇక్కడ క్లారిటీ లేని విషయం కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ గా సుందిల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఈ ఏరియాకి సంబంధించిన దానిపైన కేవలం మాజీ ముఖ్యమంత్రి ఒక్కరే డెసిషన్ తీసుకున్నట్టుగా రిపోర్ట్ లో పొందుపరిచిన అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యమే ఈ రిపోర్ట్ లో కూడా కనిపిస్తున్నా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఈటెల రాజేందర్ పైన కూడా అక్కడ దాంట్లో కమిషన్ రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఏదైతే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కేబినెట్ లో చర్చించకుండానే దానికి సంబంధించి అప్రూవల్ కూడా ఇచ్చారని చెప్పి, అలాగే ఈ నిర్మాణానికి సంబంధించిన దానిపైన కూడా ఎలాంటి క్లారిటీ లేకుండానే పూర్తి చేసిన దానిపైన కూడా